గా జరగకపోయినా జరుగుతూ ఉంటుంది. ఇది భారతదేశం అతి తెలివితేటలో 5,000 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళం మనం. ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలో తీసుకుంటాం. అయితే పాపం దయాకర్ గారు ఒక సీనియర్ జెంటల్మెన్, మిగతా వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు అంటే కరెక్ట్ అవ్వచ్చు, కానీ అందరు తీసుకుంటారు అడ్వాంటేజ్. ఒక్కోసారి ఉపయోగపడింది కూడా కాశ్మీర్ ఎలక్షన్స్ లో. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నారో జాగ్రత్తగా చేయటానికి. సో ఎలక్షన్ ప్రాసెస్ ని శుభ్రం చేయాలి, చాలా అవసరం. ఎస్ఐఆర్ అవసరం, కానీ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బీహార్లో ఎలక్షన్స్ నవంబర్లో ఉంటే జూలైలో స్టార్ట్ చేయటం, అదేదో హడావిడిగా చేయటం, చాలా క్రూడ్గా చేశారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంపాక్ట్ ఉంది. అదే ఒక సంవత్సరం మొదలు క్యాజువల్ గా చేస్తే ఎవరు పట్టించుకోరే. ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి పని చేయవలసింది ఒక చెడ్డ కలర్ వచ్చేసింది, చెడ్డ కలర్. సో తప్పకుండా మన దేశానికి ఇది అడ్రస్ చేయాలి. అదే కాకుండా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఎలక్షన్ కమిషనర్ ఎక్కడో ఆకాశం నుంచి దిగి రాలేదు. ఎట్లా మీకు కనపడే ఐఏఎస్ ఆఫీసర్లు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రిటైర్డ్ అవుతే వాళ్ళు వేసుకోవటం. టిఎన్ శేషన్ కూడా ఐఏఎస్ ఆఫీసరే రిటైర్డ్. ఒకనప్పుడు బ్రిటిష్ టైంలో మొదటి 10 సంవత్సరాలు ఐసిఎస్ ఆఫీసర్స్. ఇది వాళ్ళకి అప్పుడు ఆ టైం వేరనుకోండి. ఇప్పుడు చాలా కాంపిటేటివ్నెస్ వచ్చేసింది పాలిటిక్స్ లో, రాజకీయంలో. పవర్ కావాలి, పవర్ తెచ్చుకోవాలి. నేను తెచ్చుకోవాలి, లేకపోతే మీరు తెచ్చుకోవాలి. ఈ కాంపిటీషన్ వల్ల తప్పకుండా ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రీసెంట్ గా పేర్లు చెప్పచ్చు, తప్పేం లేదు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. అశోక్ లవాసా అని అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉండేవాడు. ఏదో అలిగేషన్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కమిషన్ లో. ఎలక్షన్ టైంలో ఏదో అన్నాడు, నోటీస్ ఇచ్చాడు, బాగానే ఉన్నాడు. సడన్ గా ఆయన మీద అలిగేషన్స్ వచ్చింది, సైలెంట్ అయిపోయాడు, రిజైన్ చేశాడు. వెళ్ళి గవర్నమెంట్ ఆయన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి వైస్ ప్రెసిడెంట్ గా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు. సో చెప్పేది ఏంటంటే వీళ్ళు కూడా ఏదో దేవుళ్ళు వచ్చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఎవరిని అపాయింట్ చేసినా అంతే కదా. ఇందాక దయాకర్ గారు చెప్పారు, ఎవరో 18-20 లక్షల ఓట్లు సారీ చెప్పి తీసి పారేశాడని. మరి అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మరి ఎవరు తీసుకోరే. సో తప్పకుండా ఎలక్షన్ ప్రాసెస్ శుభ్రం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అపాయింట్ చేస్తారు? మషిన్స్ కాదు కదా, మనుషుల నిర్ణయాలు తీసుకోవాలి కదా. సో చాలా ఇది ఒక పెద్ద ఇష్యూ. కానీ దీంట్లో ఉన్న పాజిటివిటీ ఏంటంటే రోజు రోజుకి లిటరేట్ అయిపోతుంది. ఇప్పుడు దాదాపు 90%, 95% ఓటర్స్ లిటరేట్. 90% ఏం తక్కువ కాదు, చాలా సీరియస్ గా లిటరసీ వచ్చేసింది. కాబట్టి వాళ్ళే ప్రొటెక్ట్ చేసే పని ఉండాలి, వాళ్ళే చేయాలి. కొన్ని దేశాల్లో, అమెరికాలో ఎర్లీ ఎలక్షన్ అని పెడతారు, 1 నెల ముందల నుంచి ఓట్లు వేసుకోవచ్చు. దాంట్లో కూడా వీక్నెస్ ఉన్నది, దాంట్లో స్ట్రెంగ్త్ ఉన్నది, దాంట్లో ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ లేదు. కానీ ఒక డేంజర్ ఏమిటంటే దీంట్లో ఉన్నది, డేంజర్ చెప్తున్నా, తప్పకుండా తప్పులు జరుగుతున్నాయి, వెతుకోవాలి, ఎలా చేయాలి ఆలోచించాలి. యూనిఫామ్ గా పార్లమెంట్ డిసైడ్ చేసి చేయాలి, జ్యుడిషియరీ సైన్ చేయాలి. కానీ మరీ చెప్తే ఇది ఇన్స్టిట్యూషన్స్ కి దెబ్బ తగులుతుందా? ఇప్పుడు అదే ఇన్స్టిట్యూషన్స్ గురించి నిన్న రాహుల్ గాంధీ ఏమన్నారు మీరు వినే ఉంటారు. అనేక వ్యవస్థలను, అంటే యూనివర్సిటీల దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే ఈ ఒక చైతన్యం మొదలవుతుందో అక్కడి నుంచి వ్యవస్థలన్నీ ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నది ఇందాక ఎలక్షన్ కమిషనే చెయ్యాలి దీంట్లో ప్రక్షాళన. కానీ అదే ఎలక్షన్ కమిషన్ వారి మాటల్లో ఈ సమగ్ర సవరణ పేరుతోటి బీజేపీతో కుమ్మక్క అయిపోతే ఇంకా పార్టీలకు న్యాయం ఎలా జరుగుతుంది అని కదా అక్కడ మొదలైంది అసలు ఈ పోరాటం. అది అడ్రస్ చేయాలి. బీజేపీ అడ్రస్ చేయడానికి పెద్ద కష్టం కాదు. ఫస్ట్ స్టెప్ అప్పుడు జూలైలో ఎస్ఐఆర్ ఎందుకు పెట్టాలి బీహార్లో? అక్టోబర్లో ఎలక్షన్స్ 90 రోజుల్లో అవును ఆ హడావుడిగా చేయటం అది ఒక మిస్ జడ్జ్మెంట్. ప్రభుత్వం లా మినిస్ట్రీ కంట్రోల్ చేస్తాదని కాదు, ఎలక్షన్ కమిషన్ తో లా మినిస్ట్రీ డీల్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ తో. వాళ్ళు సలహా ఇవ్వాలి, ఇలా చేయకూడదని, ఇది చేయటం కరెక్ట్ కాదు, ఇది 90 రోజుల్లో చేస్తే అనుమానం వస్తుంది కదా. అది చేయలేదు, అక్కడ ఫెయిలియర్ చేశారు గవర్నమెంట్. తప్పకుండా ఫెయిలియర్ అవ్వింది. తర్వాత ఇంకో పాయింట్, మన కూడా తమిళనాడులో ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. ఎలక్షన్ కమిషన్
కాన్ఫరెన్స్ పిలిచేసి ఆఫీసర్ని స్టార్ట్ చేయడం. నేను అప్పుడు చెప్పింది ఏంటంటే, నాకు అవకాశాలు వచ్చినప్పుడు నేషనల్ టీవీ మీద ఉమ్, సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ వెళ్ళి తమిళనాడు గవర్నమెంట్ కలవచ్చు కదా ఒకసారి, వాళ్ళు కలిసి ఇలా చేస్తున్నామని చెప్పొచ్చు కదా, చెప్పి మీకు సజెషన్స్ తీసుకున్నామని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే మీరు మళ్ళీ డిసెంబర్లో బిగిన్ చేస్తారా ఎస్ఐఆర్? అక్కడ 1 year బిఫోర్ బిగిన్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ వాళ్ళ ఈవేళ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ చేసే డ్యామేజ్, వాళ్ళకి పెద్ద ఆలోచన ఉంటుంది, ఏదో పెద్ద ఆఫీసర్లు పెద్దగా చేశారు, వాళ్ళకి అతి గౌరవం ఇస్తాం మనం. ఆల్ ఇండియా సర్వీసెస్ కి అతి గౌరవం ఎవరైనా ఇచ్చేది, వాళ్ళు ఏదో రెస్పెక్ట్ఫుల్ పీపుల్. కానీ రాహుల్ గాంధీ ఆరోపించేది ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ ఆన్ దైర్ ఓన్ అని కాదు కదా. ఈ Correct. వాళ్ళు నిలబడాలి కదా. ఈ వ్యవస్థలు ప్రభుత్వంతో అంటే బీజేపీతో కుమ్మక్కై చేస్తున్నాయని కదా. కరెక్టే, ఒకళ్ళు నిలబడాలి కదా, నిలబడాలి. వాళ్ళకు కూడా రోల్ ఉన్నది కదా. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తానంటే ఎవరో నాకు వ్యతిరేకం చేయాలి కదా. ఇప్పుడు కరెక్టే, పొలిటికల్ గా మీరు బీజేపీని మీరు సరిగ్గా చేయాలంటే వాళ్ళు కాంగ్రెస్ సరిగ్గా చేయాలంటారు, కమ్యూనిస్టులు చేయాలంటారు. ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయటానికి. ఇప్పుడు బీజేపీని మార్చుకోమంటే వాళ్ళు మారుతారా, కాంగ్రెస్ ని మార్చుకోమంటే వీళ్ళు మారుతారా, లేకపోతే కమ్యూనిస్టులు? వీళ్ళు చెప్పేది ఎలక్షన్ కమిషన్ రోల్ చెప్తారు. ఆ రూపంలో కూడా నాకు ఒక ఫీలింగ్ ఏమిటంటే, ఎక్సెసివ్ గా చేస్తే దాని వాల్యూ కూడా పోతాయి. ఇవాళ బీహార్ ఎలక్షన్స్ లో ఏదో ఓట్ చోరీ మీద ఏదో వచ్చేస్తుందంటే ప్రజలకు కూడా అది ఒక సొరక పెట్టినట్టుగా పొలిటికల్ గా ఒక లైట్నింగ్ లాగా చేస్తా ఉంటే ప్రజల మైండ్కి ఎక్కుతారు. ఎక్కలేదు కదా రోజు బీహార్లో. చెప్పే- బీహార్లో అయితే ఎక్కలేదు. ఎందుకంటే బీహార్లో దాదాపుగా ఆయన ఎలక్షన్కి నెల 40 రోజుల ముందో మొదలు పెట్టారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లే వచ్చాయి. అంటే ఇదొకటే